నమస్కారం. తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం. అనపర్తి నియోజకవర్గ ప్రజలు తింగరి గంగిరెడ్డి అని ముద్దుగా పిలుచుకునే సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ని బట్టి గత శనివారం తింగరి మాటలతో ప్రెస్ మీట్ పెట్టారు. రామవరం గ్రామంలో పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారని, దానికోసం ఒక బిల్డింగ్ నిర్మించారంటూ కొన్ని తింగరి మాటలు మాట్లాడారు. ఆయన సూర్యనారాయణ రెడ్డి గారికి ఖాళీగా ఉంటే రామవరం రావచ్చు. ఆయన ఆరోపణలలో వాస్తవం ఉంటే ఆయన చెప్పినట్లు రామవరంలో జరుగుతుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. అంతేగాని నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదు. మా నాయకుడు ఏనాడు పేకాట బోర్డులను ప్రోత్సహించలేదు, దాన్ని దగ్గరకు కూడా రానియడు. గడిచిన 5 సంవత్సరాలు పేకాట క్లబ్లను ప్రోత్సహించింది మీరు కాదా సూర్యనారాయణ రెడ్డి గారు? ఆ 5 ఏళ్లు మీ పార్టీ నాయకుడు ప్రతి గ్రామంలోనూ పేకాట క్లబ్లను నిర్వహిస్తుంటే పోలీసు వారు నేరుగా మీకు కంప్లైంట్ చేసిన మాట నిజం కాదా? మీరు ఆ నాయకుడిని పిలిపిస్తే అతడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదించుకుంటాం అంటూ మీ ఎదురుగానే కూర్చొని తల్లి వెళ్ళిపోవడం వాస్తవం కాదా? అలా వెళ్ళిన నాయకుడు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని భావించి తర్వాత రోజు అద్దెమ్మ గారి ఆశీస్సులు పొంది డీల్ కుదుర్చుకొని ఆ తర్వాత రోజు నుండి పేకాట క్లబ్లు రన్ చేయడం నిజం కాదా? సింగంపల్లి ఈలకొలను సబ్ స్టేషన్ లో 14 షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను ఒక్కొక్కటిగా 7 లక్షల చొప్పున 98 లక్షలకు మీరు అమ్ముకోవడం వాస్తవం కాదా? సొమ్ము వసూలు చేసిన నాయకుడిని మీరు పిలిపించి మాట్లాడుతున్న సమయంలో మెట్లు దిగుతూ వచ్చిన అమ్మగారు బాబు బుజ్జికన్నా ఆ నాయకుడు నోటికి బట్టను సొమ్ము మన ఖాతాల్లోనే పడింది, ఆ సొమ్ము మన దగ్గరే ఉంది అని చెప్పడంతో మీరు మాట్లాడకపోవడం వాస్తవం కాదా? ఇంట గెలిచాక రచ్చ గెలవాలి అని సామెత ఉంది. మీరు రచ్చ గెలవడం సాధ్యపడదు, కానీ ముందు ఇల్లు గెలవండి. నిజంగా మీరు ఇంటి గెలవాలని ప్రయత్నిస్తే మీకు ఫుడ్ ఉండదు, బెడ్ ఉండదు. మీకు స్క్రిప్ట్ రాసిచ్చిన రామవరంకి చెందిన నాయకుడు ఎన్నికల ముందు VRA పోస్టులు ఇప్పిస్తానని ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు వసూలు చేయడం, ఆ గొడవ సెటిల్మెంట్ వరకు వెళ్లడం మీకు తెలియదా? మీకు స్క్రిప్ట్ వ్రాసి ఇచ్చిన రామవరం నాయకుడు మా యువత మీద రకరకాల లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు. అతడు అడుగు తీసి అడుగు పెట్టలేని రోజు వస్తుందని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనపర్తి నియోజకవర్గ ప్రజలు ముద్దుగా పిలుచుకునే తింగర గంగిరెడ్డి అలియాస్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు శనివారం నాడు కొన్ని తింగర మాటలు మాట్లాడడం జరిగింది. ఎవరో రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ఆయన బట్టి తింగర మాటలు మాట్లాడడం జరిగింది. రామవరం గ్రామంలో పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారని, దాని గురించి ఒక బిల్డింగ్ కట్టారని, ఏసీ బిగించారని తింగరగా మాట్లాడడం జరిగింది. సూర్యనారాయణ రెడ్డి గారికి ఖాళీ ఉంటే రామవరం గ్రామానికి వస్తే అక్కడికి వెళ్దాం. మీరు అన్నట్టుగానే ఏదైనా ఉంటే మీ మాటల్లో కానీ నిజాలే ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, దాన్ని అడ్డుకోండి. అంతేకాని లేని అవాస్తవాలు మాట్లాడొద్దని సూర్యనారాయణ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. అదేవిధంగా మా నాయకుడు ఏనాడు కూడా పేకాట బోర్డులకి అనుమతి ఇవ్వడం లేదు. దాన్ని మినిమం దగ్గర కూడా మా నాయకుడు రానివ్వడం. మీకు అసలు పోయిన 5 సంవత్సరాల్లో పేకాట బోర్డులను ప్రోత్సహించింది ఎవరు? మీరు కాదా? గడిచిన 5 సంవత్సరాల్లో మీ పార్టీకి చెందిన నాయకుడు ప్రతి గ్రామంలో కూడా పేకాట బోర్డులను నిర్వహిస్తుంటే పోలీసు వారు నేరుగా మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే మీరు ఆ నాయకుడిని మీ దగ్గరికి పిలిపించుకుని మందలిస్తే ఆ నాయకుడు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సంపాదించుకుంటామని లేచి మీ ఎదురుగుండానే కుర్చీని తన్ని వెళ్ళిపోవటం వాస్తవం కాదా సూర్యనారాయణ రెడ్డి గారు? ఆ కుర్చీని తన్ని వెళ్ళిపోయిన నాయకుడు ఇంటికి వచ్చి ఆలోచించాడు. ఒకటే ఆలోచించాడు, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని ఆ నాయకుడు భావించాడు. సిగ్గు విడిచి ఆదమ్మ దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకుంటే, డీలింగ్ మాట్లాడుకుంటే ఆదమ్మ గారు చల్లని దీవెనలు ఇస్తే మరుసటి రోజు నుంచే పేకాట బోర్డులని ప్రవేశపెట్టి కొనసాగించడం జరిగింది. అంతేకాకుండా సింగంపల్లి ఈలకొల్లు గ్రామంలో సబ్ స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఇస్తామని ఒక్కొక్క పోస్టు 7 లక్షల రూపాయలకి, సుమారుగా 14 పోస్టులు 98 లక్షల రూపాయలకి అక్కడ నాయకుడు అమ్ముకోవడం వాస్తవం కదా సూర్యనారాయణ రెడ్డి గారిని సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ విషయం తెలిసిన మీరు ఆ నాయకుడిని మీ దగ్గరికి పిలిపిస్తే
ఆ నాయకుడుతో మీరు మాట్లాడుతుండగా అమ్మవారు పైనుంచి మెట్లు దిగుతూ బాబు బుజ్జి కన్నా ఆ నాయకుడు నొక్కిన బటను నేరుగా మన ఖాతాలోనే పడింది, ఆ డబ్బు మనదే అని చెప్పడంతో మీరు ఏమీ మాట్లాడలేక ఆ నాయకుని పంపించేయటం వాస్తవం కాదని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అంతేకాకుండా డీలు ఓకే చేసిన అప్పటి నుంచి ఇప్పటికీ ఆ డబ్బులు కూడా వెనక్కి రాలేదు. సూర్యనారాయణ రెడ్డి గారికి ఒక సామెత ఉంది, ఎంత గెలిచాక రచ్చ గెలవమన్నారు. మీరు రచ్చ ఎలాగో గెలవలేదు, ఎంత గెలవండి. నిజంగానే కానీ మీరు ఎంత గెలవాలనుకుంటే మీకు ఫుడ్ ఉండదు, బెడ్ ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగని మీరు ఎంత గెలవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా మీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చినటువంటి రామవరంకి చెందిన నాయకుడు ఎన్నికలకు ముందు విఆర్ఏ పోస్టులు ఇప్పిస్తానని ఒక్కొక్కరి దగ్గర 3-4 లక్షల రూపాయలు తీసుకుని ఆ రోజు నేరుగా బోసు గారి దగ్గర వాళ్ళ సెటిల్మెంట్ పెట్టడం మీకు తెలుసా? నిజంగా తెలియక మాట్లాడుతున్నారా సూర్యనారాయణ రెడ్డి గారు? ఆ విషయం కూడా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సందర్భంగా అడుగుతా ఉన్నా. అలాగే మీకు ఎవరైతే స్క్రిప్ట్ రాసిస్తున్నారో రామవరం నాయకుడికి చెప్తున్నాం, రోజుకి మొన్న పేకట్ట బోర్డు అయిపోయింది, గంజా అయిపోయింది, ఈ రోజు క్రికెట్ బెట్టింగ్ అని మాట్లాడుతూ ఉన్నారు. రోజుకి మా యువత మీద లేనిపోని ఆరోపణలు చేస్తే అడుగు తీసి అడుగు వేయాలంటే భయపడే విధంగా ఉంటుందని ఆ నాయకుడికి చెబుతా ఉన్నా. అంతేకాకుండా మా యువతను గాని రెచ్చగొట్టే పరిస్థితే గాని వస్తే మీ ఇళ్లని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.